హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ మహాలక్ష్మి మినీ ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. దయచేసి వీడియో చూసే ముందు మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ చిన్న హెల్ప్ అండ్ సపోర్ట్ నాకు ఎంతో సపోర్ట్గా హెల్ప్గా ఉంటుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు, అక్క వీకెండ్స్లో సాటర్డే బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒక వీడియో చేయండి అని. సో వీకెండ్స్ అంటే సాటర్డే అండ్ సండే కొంతమందికి వీకెండ్స్ ఉంటాయి, వర్క్స్ చేసే వాళ్ళకి కానీ లేదా వర్క్స్ చేసే మెన్స్ అండ్ ఉమెన్స్కి కానీ. సో ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. మీరు వీకెండ్ సాటర్డే కానీ సండే కానీ డిన్నర్కి బయటికి వెళ్ళారు లేదా ఇంట్లోనే నాన్ వెజ్ ప్రిపేర్ చేశారు. సో ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తానండి. కొంచెం రైస్ అంటే 100 గ్రామ్స్కి ఇంకొక 50 గ్రామ్స్ ఎక్కువే ఉంటుందండి. 150 గ్రామ్స్ రైస్, ఎందుకంటే నాన్ వెజ్ చాలామందికి బాగా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగా తింటారు. సో తినే ముందు ఇలా 150 గ్రామ్స్ రైస్ని ఇలా తీసుకోండి. దెన్ నెక్స్ట్ నేనైతే చికెన్ యాడ్ చేసుకున్నాను, దెన్ ఫిష్ యాడ్ చేసుకున్నాను. ఫిష్ అండ్ చికెన్ త్వరగా మనకి డైజెషన్ అవుతుంది. సో కాబట్టి ఈ 2కి మీరు ప్రిఫర్ ఇవ్వండి బయటికి వెళ్ళినప్పుడు. దెన్ నెక్స్ట్ అలాగే బిర్యానీ తినాలి అనిపించినప్పుడు వెజ్ బిర్యానీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే వెజిటేబుల్స్ యాడ్ అవ్వడం వల్ల రైస్లో కార్బ్స్ క్వాంటిటీ తగ్గిపోతుంది అన్నమాట. సో దానివల్ల మీకు అన్ని పోషకాలు పూర్తిగా బాడీలోకి అందుకుంటాయి. మ్యాక్సిమం నైట్ డిన్నర్కి మటన్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మటన్ మనకి డైజెషన్ అవ్వడానికి 12 అవర్స్ పడుతుంది. సో చికెన్ అండ్ ఫిష్ ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా మెయిన్లీ నేను ఇచ్చే ఇంకొక సజెషన్ ఏంటి అంటే మ్యాక్సిమం 7 లోపు మీ డిన్నర్ కంప్లీట్ చేయండి. నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే 7 లోపు కంప్లీట్ చేయాలి. బట్ ఇలా నాన్ వెజ్ తిన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం దెన్ మ్యాక్సిమం నాన్ వెజ్ తినేటప్పుడు డ్రింక్స్ అవాయిడ్ చేయండి నైట్ టైం. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఇందులో ఎంత అయితే తింటున్నారో, ఎన్ని క్యాలరీస్ అయితే ఉంటున్నాయో, ఒక 1/2 లీటర్ డ్రింక్లో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి. షుగర్ ఎక్కువగా యాడ్ అవ్వడం వల్ల డబల్ క్యాలరీస్ తీసుకుంటారు. సో దానివల్ల ఫ్యాట్ అయిపోతారు. కాబట్టి ఇలా ఓన్లీ కొంచెం రైస్ అండ్ నాన్ వెజ్ యాడ్ చేసుకోండి. సో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఇలా నాన్ వెజ్తో రైస్ తీసుకొని హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేయడం. మీకు కూడా ఇలా నాన్ వెజ్తో వీకెండ్స్ ఎంజాయ్ చేయడం అలవాటు ఉంటే, లేదా ఇలా మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇలా తినడం మీకు ఇష్టమైతే